పాకిస్తాన్లో లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హంజా హత్యకు గురయ్యాడు కదా. ఇప్పుడు అతన్ని వాస్తవంగా కాల్పులు జరిపిన తర్వాత అతన్ని మయో హాస్పిటల్కి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయాడని ధృవీకరించారు. ఇంకా అది అనౌన్స్ చేయాలి. ఐఎస్ఐ కొంత గ్యాప్ ఇచ్చింది. ఎందుకయ్యే అసలు విషయం అంటే అమీర్ హంజా అట్లాగే ఒక రిటైర్ జడ్ నజీర్ అహ్మద్ గాజీ కూడా అతనితో ఉన్నాడట. ఇది 24 న్యూస్ హెచ్డి ఛానల్ 47 లా అజమ్ బౌల్వాట్ ఖైదే అజమ్ బోల్వాట్ లా అజమ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లాహోర్ వాళ్ళు బయటపెట్టినటువంటి అంశం. వాళ్ళ తెల్ల కారు లాహోర్ ప్రధాన నగరం వేయించి వెళ్తున్నప్పుడు వాహనం లిట్టన్ రోడ్ ప్రాంతంలో ప్రవేశించగానే దుండకులు వాళ్ళ మీద దాడి చేశారని, హమ్దర్ద్ చౌక్ ప్రధాన సిగ్నల్ దగ్గర ఈ కూడలు చాలా రద్దీగా ఉండే ప్రాంతం, వాళ్ళ వాహనం ట్రాఫిక్ సిగ్నల్ మలుపు దగ్గర నెమ్మదించగానే ఇద్దరు మోటార్ సైక్లిస్ట్ వాహనానికి సమీపంగా వచ్చి జడ్జి వైపు నుంచి కాకుండా నేరుగా 9mm పిస్టల్తో అమీర్ హంజా కూర్చున్న చోట 5 రౌండ్లు కాల్పులు జరిపారన్నటువంటి విషయం తేలింది. ఆ కారులో హంజాతో పాటు లాహోర్ హైకోర్టు మాజీ జడ్జి నజీర్ అహ్మద్ గాజీ కూడా కూర్చున్నారట. తను ఉగ్రవాద న్యాయమూర్తులకు సంబంధించినటువంటి కూటమి బట్టబయలు కాకుండా ఉండేందుకే ఐఎస్ఐ ఇప్పుడు అంటే ఆయన ఉగ్రవాదులకి న్యాయస్థానాలకు కూడా అక్కడ సంబంధాలు ఉన్నాయన్నటువంటి విషయం బయటపడుతుందని ఇప్పుడు జాగ్రత్తగా స్లో డౌన్ చేసిందని చెప్తున్నారు అన్నమాట.